ఏంది అసలు బంగ్లాదేశ్లో ఎందుకు ఈ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి? వేరే మతాలకు అక్కడ స్థానం లేదా ఏ దేశంలో అయినా? వాళ్ళ దేశంలో వాళ్ళకు ఇతర మతస్థులు అంటే పడదిప్పుడు. ఓసీ బైసాప్ ఉన్నాడు, అవును. ఆయన టార్గెట్ ఏంది ఈ దేశాన్ని. కానీ మనకు బుద్ధి ఉండాలి, మన వాళ్ళకు బుద్ధి ఉండాలి, మన హిందువులకు బుద్ధి ఉండాలి, మన క్రిస్టియన్లకు బుద్ధి ఉండాలి. వాళ్ళని పోయి సంకనాకుతారు మన హిందువులు. రే మళ్ళీ దళితుడు అక్కడ ఎలాంటి ఊచకోతలు రా, దళిత బిడ్డ మన తమ్ముడు ఎట్లా చంపేయడం అని కేటీఆర్ ఏడబోయిండు, మాట్లాడా? నోరు చచ్చుబడుతుందా? మా క్రిస్టియన్స్ కూడా అడుగుతా, నేను బయటికి రారా మీరు? నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంది అది ఆ కూచకోత ఏంది? ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాని ఆ దిష్టి బొమ్మని కాలుపెట్టడం ఏంది? బంగ్లాదేశ్ టెర్రరిస్టులు ఇక్కడ ఉన్నారు, బయటికి తీయరా వాళ్ళని? చర్చ్లకు వస్తారు, మా చర్చ్లకు ఎందుకురా? మీరు హిందువులై ఉండి మా చర్చ్కి ఎందుకు వస్తారు? మొత్తము ఎవడైతే బంగ్లాదేశీ టెర్రరిస్టులు ఉన్నారో ఒక్కొక్కరిని బట్టి నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. బంగ్లాదేశ్లో హింసాత్మకమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఒక ఇస్లాం మతానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి దీపా మున్షిని పెద్ద ఎత్తున లాక్కెళ్ళి చెట్టు కట్టేసి చంపేసినటువంటి ఘటన, ఇట్లాంటి ఎన్నో ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇటు హిందువులపైన కావచ్చు, దళితులపైన కావచ్చు, క్రిస్టియన్లపైన కావచ్చు, బౌద్ధిజం సంబంధించిన వాళ్ళపైన కావచ్చు ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి, అసలు అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జోసెఫ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. అక్కడ ఏంది అసలు బంగ్లాదేశ్లో ఎందుకు ఈ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి? అంటే ఇస్లాం మతం ఉంటే ఇస్లాం సంబంధించిన జనాలు ఎక్కువ ఉంటే వేరే మతాలకు అక్కడ స్థానం లేదా ఏ దేశంలో అయినా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకప్పుడు ఇది అఖండ భారతం, అవును, 10 దేశాలు ఉండేది. ఇలాగే ఏమైపోయిందంటే నాకు ఈ మతం వద్దు, ఆ మతం వద్దు, నా మతమే వద్దు అని చెప్పి ఏ దేశానికి వాళ్ళు విడగొట్టుకున్నారు. అవును, అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ ఆ దేశం వేరే అయిపోయింది. మళ్ళీ మొన్న తాత ఉన్నప్పుడు పాకిస్తాన్ ఇచ్చేసిండు, ఇంద్రమ్మ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ఇచ్చేసింది నవ్వుకుంటా. ఇది ఏమైపోతుందంటే ఇప్పుడు రేపు మన దేశాన్ని కూడా విడగొట్టే దుష్టశక్తులు మన దేశంలో ఉన్నారు. బయట అవసరం లేదు, మనం ఇక్కడ చాలామంది ఉన్నారు. మనం జల్లడ పెడితే మంచోళ్ళ కన్నా విడగొట్టేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అక్కడ ఆ దేశము పాకిస్తాన్ని మించిపోయింది టెర్రరిజంలో పాకిస్తాన్ని ఇవాళ తారీఖు. ఒకప్పుడు పాకిస్తాన్ ఉండేది, వాళ్ళని మించిపోయి ఎట్లయిపోతుందంటే వాళ్ళకొక ఐడెంటిటీ కావాలి. టెర్రరిజంలో ఐడెంటిటీ దొరుకుతుంది వాళ్ళకు. ఎలా అంటే నా దేశంలో వాళ్ళ దేశంలో వాళ్ళకు ఇతర మతస్థులు అంటే పడదు, ఇప్పుడు పడకుండా పోయింది. ఒకప్పుడు విడిపోయేటప్పుడు అందరు కలిసిమెలిసి ఉండే, అవును, అందరు హాయ్ బాయ్ అని చెప్పి విడగొట్టుకున్నారు. విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే కొందరు రాడికల్స్ వాళ్ళ ప్రచారం ఎట్లుంటుంది, నాకు ఇతర మతస్థులు పడరు, ఏ మతస్థు అయినా పర్లేదు, హిందూ అని కాదు, మీరు రెగ్యులర్గా హిందూ అంటారు, హిందూ అని కాదు, నాన్ ఇస్లామిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు అక్కడికి ఎలగొడతారు. ఎలగొడతారంటే పోకపోతే ఏం చేయాలి? ఊచకోతలు, దాడులు. అది వాళ్ళకు అలవాటు అయిపోయింది కొందరికి, అందరు కాదు. అక్కడ మంచోళ్ళు కూడా ఉన్నారు, కానీ ఏమైపోయిందంటే ఆ మంచోళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆ మంచోళ్ళు అక్కడ సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకు సపోర్ట్ చేసే మంచోళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. మన దగ్గర చాలామంది ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఊచకోతలు జరుగుతుంది. బంగ్లాదేశ్లో మైనారిటీల పైన, హిందువులు అని చెప్పకండి, మైనారిటీ అంటే నాన్ ఇస్లామిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్కులు, వీళ్ళందరూ మైనారిటీలు. అక్కడ ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? లేదు, ఎవరు లేరు. క్రిస్టియన్స్ లేరు, బుద్ధిస్ట్ లేరు, వాళ్ళందరూ కలిసి ఒక యూనిటీ ఫామ్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళని కాపాడుకోవడానికి అందరు కలిసి పెట్టుకున్నారు. ఆ పరిస్థితి ఇక్కడ రావద్దంటే ఏం చేయాలి? ఇప్పుడే హిందువులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు మేలుకోవాలి. లేదు అది చాలా దూరము, బంగ్లాదేశ్ చాలా దూరము, ఇక్కడ రాదు అంటే ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. వెస్ట్ బెంగాల్ చాలా దూరం లేదు, కేరళలో కూడా స్టార్ట్ అయింది ఇలాంటిది. కొందరు రాడికల్స్ ఉన్నారు, పిఎఫ్ఐ వాళ్ళు వెనక నుంచే వాళ్ళు తవ్వుకుంటూ వస్తున్నారనమాట. ఇప్పుడు మన హైదరాబాద్ లేరా? చాలామంది ఉన్నారు.
హబ్, హైదరాబాద్ అంటే హబ్. ఉమ్, ఓవైసీ బైసాప్ ఉన్నాడు. అవును. ఆయన టార్గెట్ ఏంది, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని చెప్పి ఆయన టార్గెట్ ఆయనకు ఉంది. ఉమ్, ఆయన చేసేది, ఆయన మతం గురించి ఆయన ఏమని చేయొచ్చు. ఉమ్, కానీ మనకు బుద్ధి ఉండాలి, మన వాళ్ళకు బుద్ధి ఉండాలి, మన హిందువులకు బుద్ధి ఉండాలి, మన క్రిస్టియన్లకు బుద్ధి ఉండాలి. ఉమ్, వాళ్ళని పోయి సంకనాకుతారు మన హిందువులు, ఉమ్, దళితులు కూడా చాలామంది వాళ్ళ దగ్గర పోతారు. ఉమ్, చాలామంది వాళ్ళ దగ్గర పోయి నిలబడతారు. ఉమ్, దేనికి, వాడిచ్చే ఉప్పు పప్పుల గురించి. ఉమ్, ఇవాళ ఉప్పు పప్పు ఇస్తాడు, దాని తర్వాత ఏం చేస్తాడు, ఇప్పుడు దళితంకి నాపే రోతా ఉను, ఉమ్, దళితుల గురించి బాధపడతాడు. రే మళ్ళీ దళితుడు అక్కడ ఎలాంటి ఊచకోతలు రా, ఉమ్, ఎట్లా చచ్చిండు ఒక దళిత బిడ్డ, మన బిడ్డ, దళిత బిడ్డ మన బిడ్డ, అవును. దళిత బిడ్డ మన తమ్ముడు, ఉమ్, ఎట్లా చంపాడు అని ఉమ్, నోరు తిప్పినావా? ఉమ్, పార్లమెంట్లో 2 ముక్కలు చెప్తే కాదు, ఉమ్, బకెట్ నిండా పెట్రోల్ పోసి గ్లాస్ నిండా నీళ్ళతో ఆర్తో నీకు చూస్తావు, ఉమ్, అంతే కదా. అవును. బకెట్ నిండా పెట్రోల్ పోసి మంట పెడతావు, ఉమ్, మన ముందు వచ్చి గ్లాసులో నీళ్ళు పోసి ఆపుతావా, ఉమ్, అంతే అయింది కదా. చిన్న దానికి నువ్వు ఏం చేస్తావు, పెద్ద రచ్చన పెడతావు, ఉమ్, ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద రచ్చ చేస్తావు. మళ్ళీ దీని గురించి రచ్చ ఎందుకు చేయవు? వేరే నాయకులు లేరా మన దేశంలో? ఉమ్, కేటీఆర్ ఎడబోయిండు, మాట్లాడా? ఉమ్, నోరు చచ్చిపడుతుందా? ఉమ్, కేటీఆర్ ఉన్నాడు, ఇంకెవరు చాలామంది నాయకులు ఉన్నారు. ఉమ్, సినిమా వాళ్ళు పడదా వీళ్ళకి, సినిమా వాళ్ళకు ఉమ్, కేవలం సినిమా తీసి సైలెంట్గా ఉంటారా? ఈ సొంత టైంలో బయటికి రారా వాళ్ళు? మా క్రిస్టియన్స్ కూడా అడుగుతా నేను, బయటికి రారా మీరు? ఉమ్, ఒక దేశంలో ఒక మైనారిటీ పైన ఊచకోతలు జరుగుతుంటే క్రిస్టియన్స్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు, సిక్కులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, బుద్ధిస్టులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, దళిత నాయకులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఉమ్, ఇప్పుడు దళితుడు హిందువులు కొట్టుకుంటే దళిత నాయకులు మొత్తం సంఘం వేసుకొని బయటకు వస్తారు. అవును. మరి దీనికి రారా? ఇప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తి కూడా దళిత వ్యక్తి. దళిత బిడ్డనే, ఉమ్, మన బిడ్డనే, మన తమ్ముడే, అవును. వాళ్ళ తమ్ముడే. ఉమ్, మన అక్కడ మైనార్టీ అంటే ఇక్కడ మన బిడ్డనే వాడు. అవును. నేను క్రిస్టియన్గా చెప్తున్నా అన్న, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంది అది, ఆ కూచకోత ఏంది? ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వానికి ఆ దిష్టి బొమ్మను కాలుపెట్టడం ఏంది? ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అంత పైచాచికత్వం ఏంది? ఒక్క దళితుడు ఇక్కడ నోరిపుతుండా? ఎవడన్నా బయటకు వస్తుండా? ఆ గో బ్యాక్ గాని లేడా? ఒక్కడు బయటకు వస్తలేడు. దళితుడే కదా. మీరు దళితుల గురించి నాయకులు బయటికి వస్తారు కదా, ప్రతి చిన్నదానికి బయటికి వస్తారు. వాడు ఉండొద్దు, వీడు ఉండొద్దు, వాడు వెళ్ళిపోవాలి, వీడు వెళ్ళిపోవాలి. మీ టెర్రరిస్టులు, బంగ్లాదేశ్ టెర్రరిస్టులు ఇక్కడ ఉన్నారు, బయటికి తీయరా వాళ్ళని? ఇది ప్రతి ఒక్కరి సమస్య. ఈవెన్ ఇది హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్టులే కాదు, ఇండియన్ ముస్లిం సమస్య కూడా. ఎందుకంటే చిన్న ఉదాహరణ, సైఫ్ అలీ ఖాన్ మన భారతీయుడు, వాడిని చంపనికి ప్రయత్నించినోడు ఎవడు? ఒక బంగ్లాదేశీ. ఎందుకంటే బంగ్లాదేశ్లకు వాయువరసలు ఉండదు, వాళ్ళకు అవకాశం దొరకాలి, వాళ్ళు దేనికన్నా దిగజారుతారు. అవునా కదా? మన సైఫ్ అలీ ఖాన్ని చంపనికి పోయినాడు, రేపు నీ పిల్లలు కూడా చంపుతారు రా భయ్, ముస్లింలని, మన ముస్లింలని. రేపు వాళ్ళని కాపాడే బాధ్యత కూడా మనమే తీసుకోవాలనా? ఎందుకంటే ఇప్పుడే ప్రతి ఒక్కరం కలిసికట్టుగా వీళ్ళని మెడబట్టి గుద్దమిద్దాన్ని పంపించాలి. ఇది ప్రతి ఒక్కరు చేయాలి. ఫస్ట్ నాయకులు బయటికి రావాలి, ప్రతి నాయకుడు దీని మీద స్పందించాలి. ప్రతి నాయకుడు ఇది నాకు సంబంధం లేదు అని కాదు, పార్టీలను పక్కకు పెట్టాలి. ఏ పార్టీ అయినా సరే, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని కాదు, అందరం కలిసికట్టుగా ఆ దేశంలో ఇంకో మనిషి చావక ముందే వీళ్ళు బయటికి వచ్చి నినాదాలు పలికి ఆ ఉన్న మిగిలిపోయిన మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తెవ్వాలి. ఫస్ట్ ఆ బాధ్యత వీళ్ళందరూ తీసుకోవాలి. ఏదో నంగనాచిలాగా మా చర్చిలకు రావడము, నంగనాచిలాగా టోపీలు పెట్టుకోవడం కాదు. అవునా కదా? చర్చిలకు వస్తారు, మా చర్చిలకు ఎందుకు రా? మీరు హిందువులై ఉండి మా చర్చికి ఎందుకు వస్తారు? వచ్చినప్పుడు మా అందరికి న్యాయం చేయాలి. అక్కడ మా క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, బంగ్లాదేశ్లో మా క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు హాయిగా లేరాడా? వాళ్ళ గురించి పోరాడండి. అక్కడున్న దళితుల గురించి పోరాడండి, అక్కడున్న బౌద్ధుల గురించి పోరాడండి. లేదు, చర్చిలకు వస్తారు, టోపీలు వేసుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ ఇలాంటి సమయంలో మాత్రం గమ్మునుంటారు. ఇక్కడ బంగ్లాదేశ్లో కూడా అంత ఇష్యూ జరుగుతూ ఉంటే ఎందుకు కరెక్ట్ ఆ ప్రధాని అదే టైంలో ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? అసలు ఆ బంగ్లాదేశ్ ప్రధాని ఎందుకు అదే సమయంలో పారిపోవాల్సి వచ్చింది? అక్కడ ఏం జరిగింది? ఏం జరిగిందంటే
అక్కడ 1 ఇయర్ కన్నా ఎక్కువ గవర్నమెంట్ నిలవదు. అక్కడ ఏమైపోయిందంటే కంట్రోలింగ్ పవర్ ఉండదు. ఒక్కసారి ఈ ఇస్లామిక్ స్టేట్గా మారిందంటే సిరియా చూసుకోండి, ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ ఇస్లామిక్ స్టేట్గా మార్చుకున్నారు. అవును. తర్వాత ఏమైంది? అల్లరి ఊచకోతలు అల్లర్లు, ప్రతి ఒక్కడు టర్బన్లు వేసుకోవాలి, చేతిలో గన్లు పెట్టుకోవాలి, జీపుల మీద పోవాలి, ఎవడు కనిపిస్తే వాళ్ళని చంపాలి. సేమ్ అదే ప్రభావితం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. అలాంటి అల్లరి మూకలు ఇక్కడ కూడా ఉన్నారు, కొందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవే వాళ్ళు నేర్చుకునేది ISIS. ఎందుకు మన హైదరాబాద్లో లేరు ISIS వాళ్ళు? చాలామంది ఉన్నారు. మా బొయ్యగూడలో పట్టుబడ్డారండి ISIS వాళ్ళు. బొయ్యగూడల మొన్న ఎవడో వాడు సిడ్నీలో కాల్పులు జరిపినోడు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మన హైదరాబాద్లో ఉన్నాడు. అప్పుడు ఏడబోయింది ఓయిసీగాడు. సైలెంట్గా ఉంటారు ఇలాంటి విషయంలో మాత్రం. కానీ పనికిరాని విషయాల్లో మాత్రం బయటికి వస్తారు, కుక్కల్లాగా బయటికి వస్తాడు ఒక్కడొక్కడు. ఇండియన్ యూనియన్ కొట్లాడుకునేటప్పుడు చిన్న చిన్న గొడవకు బయటకు వస్తారు వీళ్ళు. కానీ పెద్ద ఇలాంటి ఇంటర్నేషనల్ టెర్రరిస్టులను పట్టుకోవడానికి మాత్రం సైలెంట్గా అయిపోతారు. పోయి అది ఎలకలు ఎట్లా దాచుకుంటుంది అట్లా ప్రతి ఒక్కడు దాచుకున్నాడు. ఒక్కడు నోరు మీద పడు. ఎప్పుడు రాబోయి ఇంకా బంగ్లాదేశ్ అయిన తర్వాత అందరూ మనము హెల్ప్ ప్లీజ్ అని చెప్పి బ్యానర్లు కట్టుకున్నాం మన పిల్లలు. ఆ పరిస్థితి రావద్దంటే ప్రతి ఇండియన్స్ ఇప్పుడే మేల్కోవాలి. ప్రతి ఇండియన్స్ ఫస్ట్ చేయాల్సిన పని, ముస్లింలు కూడా తప్పు కాదు కానీ మౌనంగా ఉండొద్దు ఇలాంటి విషయాల్లో. మన అక్కడ ఉన్న మైనారిటీల మీద ఊచకొద్ద జరిగేటప్పుడు ఇది ముస్లింలు దయచేసి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా బయటికి వచ్చి మన మైనారిటీస్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు కూడా నోరెత్తాలి. ఎట్లయితే గాజా గురించి మీరు బయటకు వస్తారు కదా, అలాగే ఈ బంగ్లాదేశ్ ఇష్యూ గురించి కూడా మీరు బయటికి రావాలి. అప్పుడే అల్లా మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. లేదు కేవలం గాజా గురించే మాట్లాడతా బంగ్లాదేశ్ మౌనంగా ఉంటా, మీరు ముస్లింలు గారు. చూడండి ఇప్పుడు అరబ్ కంట్రీస్, సౌదీ అరబ్, అక్కడ హిందువులు క్రిస్టియన్లు ఎంత హాయిగా ఉన్నారు. అల్లా పుట్టిన క్షేత్రంలో అక్కడ ఉన్న మైనారిటీలు మనము ఎంత స్వేచ్ఛగా ఉన్నాము. మనల్ని ఎవరైనా ఏమనంటారా? లేదు, స్వేచ్ఛగా ఉండరు. అదే బంగ్లాదేశ్ జిరాక్స్, అది ఒరిజినల్ కాదు. వాళ్ళు జిరాక్స్ ఎట్లున్నారు వాళ్ళు? అరే వాళ్ళని చూసి నేర్చుకుంటారా భయ్? ఎవరిని? సౌదీ అరబ్లోని. అట్లా బతకండి, అది కావాలి మనకు. మీకు ముస్లిం ప్రతి ముస్లిం రిక్వెస్ట్ చేసేది ఏంది, మీ మైండ్స్ ఎట్లుండాలి? మనము మన దేశాన్ని సౌదీలాగా ఊహించుకోవాలి, సౌదీ తరాగా ఊహించుకోవాలి, దుబాయ్లాగా కావాలి. అది అలాంటి లక్ష్యం పెట్టుకోండి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, తాలిబాన్ కాదు మనకు కావాల్సింది. ఎందుకంటే ఈరోజు మీరు మౌనంగా ఉంటే రేపు మీ పిల్లల్ని కూడా అలాగే చేతుల్లో గన్ను, నెత్తి మీద టర్బన్లు పెట్టి మీ పిల్లల్ని డాక్టర్ చేద్దామనుకుంటారా లేదా టెర్రరిస్ట్ చేద్దామనుకుంటున్నారా? అవునా కదండి? మీ పిల్లల్ని మీరు డాక్టర్లు చేయాలంటే మనం అందరం కలిసి ఉంటేనే అది అవుతుంది. లేదు మాకు ఇస్లామిక్ కంట్రీ కావాలి, మాకు ఇలాంటి వేరే మతస్థులు వద్దు అంటే మళ్ళీ తాలిబానే, సిరియానే, లెబనానే, టర్కీయే వద్దు మనకు. మనం అందరం కలిసి ఉందాం. మీరు మంచోళ్ళు, మీరు వీళ్ళ ఉచ్చులో పడకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. ఇక్కడ ప్రతి దేశంలో కూడా ఆర్మీ జవాన్లు ప్రజలను కాపాడే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ చూసుకున్నట్టయితే అదే ఆర్మీ జవాన్లు ఏదైతే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తీసుకొచ్చి అంటించే కార్యక్రమంలో ఆయన తీసుకొచ్చి అంటించడం ఎట్లా చూసుకోవచ్చు? అసలు ఆర్మీ దళాలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం ఏంది అసలు? కంట్రీ టెర్రరిస్ట్ కంట్రీ అండి. కంట్రీ మొత్తం టెర్రరిస్ట్లే. ఇప్పుడు ఒక పోలీస్ అంటే ఏంటిది? వాళ్ళకు ఒక నమ్మకం, భరోసా ఉండాలి. అవును. ఆ పోలీసే తీసుకొని పోయి వాళ్ళకు బలి ఇచ్చినట్టు పోయి ఇచ్చుకుంటారా అంటే వాళ్ళకి మనసు లేదు. వాళ్ళకి మనసు లేదు. వాళ్ళు మనసు లేని మనుషులు. వాళ్ళు మనుషులు అనొద్దు, సారీ, మనుషులు కాదు, వాళ్ళు రాక్షసులు. అలాంటి రాక్షసులతో మన ఇండియన్ ముస్లింలను కాపాడుకోవాలంటే ఇక్కడ ఉన్న దళితులను మొత్తం ఎవడైతే బంగ్లాదేశీ టెర్రరిస్టులు ఉన్నారో ఒక్కొక్కరిని బట్టి తన్ని పంపించాలి. ఇది మన NIA, ఇది ప్రతి నాయకుడు చేయాల్సిన పని. ఇది కేటీఆర్ కానీ TRS, BRS ఏదైతే ఉందో పార్టీలు, కాంగ్రెస్ కూడా ఇవంతా. ఇప్పుడు ప్రియాంక గాంధీ అమ్మగారు ఆమె చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. మన బంగ్లాదేశ్ మైనారిటీస్ మీద ఏదైతే అటాక్స్ జరుగుతుందో దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా
నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చాలు, మనకి ఇలాంటి వాళ్ళు కావాలి. ఆమెకు సల్యూట్ కొడుతుంది. సారీ డార్లింగ్ అయితే ఇలాంటి వాళ్ళు కావాలి మనకు. కవిత రాదా ఆమె బయటికి? కేవలం చర్చిలకు లేకపోతే మస్జిద్లకు పోతుంది, ఇలాంటి వాటికి రాదా ఆమె? రేపు సీఎం కావాలనుకుంటున్నా ఆమె. సీఎం కావాలంటే ఇవన్నీ చేయి. మళ్ళీ నోరిప్పు, కేటీఆర్ నోరిప్పు, కాంగ్రెస్ నాయకులారా కనీసం ఆయన ఫిరోజ్ ఖాన్ ఆయన నోరిపుతాడు ఒక్కొక్కసారి. అవును, మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతాడు, మన హిందువుల గురించి మాట్లాడతాడు. ఓవైసీ ఆయనతో మాట్లాడాడు, ఎందుకంటే ఆయన టార్గెటే వేరే. అక్కడ హిందువులు పెద్ద ఎత్తున ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నారు. మీ ఇండియన్ బార్డర్స్ తెరవండి, మేము మీ ఇండియాలోకి వచ్చేస్తామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏడుస్తూ ఉన్న పరిస్థితి. క్రిస్టియన్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, దళితులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితి. మరి ఇండియా ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది మోడీ దీనిపైన? అదే అంటున్నాండి. ఇప్పుడు చాలామంది ఏం చేశారంటే మోడీ కాలు చేతులు కట్టేశారు ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే బంగ్లాదేశీయులు మన ఇండియా పైన కన్ను పెట్టుకుని కూర్చున్నారు. ఎలాంటి కన్ను? ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా అంటే చాలు అక్కడ న్యూసెన్స్ అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి. వాళ్ళకి అదే కావాలి వాళ్ళకు. ఇప్పుడు అక్కడున్న ప్రధానికి మనము శరణం ఇచ్చాము, అప్పటి నుంచి వాళ్ళు పగ పెట్టుకున్నారు. ఎందుకు శరణం ఇచ్చాము? ఎందుకంటే ఒక ఆడదాన్ని చంపనికి పోయారు వాళ్ళు, ఒక ఆడ మనిషిని చంపనికి పోయారు. ఆమెకు మనము ఒక షెల్టర్ ఇచ్చినాము, అప్పటి నుంచి వాళ్ళు పగ పెట్టుకున్నారు. ఆ పగ పెట్టుకున్న తర్వాత ఈరోజు మన గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇదంతా పక్కకు పెట్టి మన అన్ని పార్టీలు కలిసి ఒక నిర్ణయం తీసుకొని, ఏ పార్టీ అడ్డు రావద్దు ఫస్ట్. ప్రతి పార్టీ దీనికి అనుకూలంగా ఉండాలి. సమాజ్వాదీ, డిఎంకేలు అవంతా పక్కకు పెట్టి మన మైనార్టీ, అక్కడున్న మైనార్టీ అన్ని కంట్రీలో, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అక్కడున్న మైనార్టీలు అందరినీ సురక్షితంగా దేవాల్సిన బాధ్యత ప్రతి పార్టీలు నిర్ణయం తీసుకొని వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మీరు కొట్టుకొని చావమంటారు పోయి, అనవసరం. ఫస్ట్ అక్కడ మళ్ళీ ఇంకొక సావు అనేది వినిపించద్దు. చిన్న పిల్ల, ఆ పిల్లని కూడా కాల్చి చంపింటారండి. అంటే మీరు ఎంత సైలెంట్గా ఉంటారో అక్కడ వైలెన్స్ పెరుగుతూనే ఉంటుంది. మీరు ఇప్పుడే డిసిషన్ తీసుకొని ఆల్ పార్టీస్ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు మోడీ చేస్తారు, చేసేటప్పుడు మీరు మోసుకొని ఉండాలి, కానీ వీళ్ళు ఉండరు. వీళ్ళు పుల్లలు పెడతానే ఉంటారు చాలామంది పార్టీలు. అందుకే అక్కడ ఆటంకాలు, లేకపోతే దేనికి 2 నిమిషాలు పడదు. ఎన్ఆర్సీ పెట్టిండండి, సిఏ పెట్టిండు, ఎంతమంది కుక్కలు బయటికి రాలేదు? ముస్లిం పక్కకు పెట్టండి, మనోలే దాన్ని అపోజ్ చేసిండ్రు. ఎన్ఆర్సీ అంటే ఏంటిది? అక్కడున్న మైనార్టీలను ఇక్కడ తెచ్చి వాళ్ళకు పౌర హక్కులు ఇద్దామని చెప్పి రాణిస్తేనే కదా. ఇప్పుడు ఫస్ట్ ఎన్ఆర్సీ ఎవరికి వచ్చింది? గోవాలో ఒక క్రిస్టియన్కి వచ్చింది, పాకిస్తాన్ నుంచి వచ్చిన క్రిస్టియన్కి వచ్చింది. అలా ఇక్కడ మనము ఆలోచించొద్దు, ఏది అక్కడ హిందూ క్రిస్టియన్ ఆలోచించొద్దు. అక్కడ ఇరుక్కున్న మైనార్టీలను తెచ్చే బాధ్యత మన ఇండియన్స్ లీడర్సే కాదు, ప్రతి పౌరుడి హక్కు ఇది. ప్రతి పౌరుడు, మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు అందరు కలిసి దీని ఒక ఊపి గవర్నమెంట్ని మెడ ఉంచి అక్కడికి వెళ్ళి తెచ్చే బాధ్యత మనమందరం తీసుకోవాలి. లేకపోతే అక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఇక రాకుండా, అంటే అంతమైపోద్దు. అంటే టోటల్ 100% ఇస్లామిక్ కంట్రీ, ఓకే అది వాళ్ళ ఇష్టము, కంట్రీ వాళ్ళ ఇష్టం, కానీ అక్కడ మిగిలిన మైనారిటీస్ని తెచ్చే బాధ్యత మనది, మనందరిది. ఇక్కడ రాజకీయ నాయకులు మరి ఆ విషయంలో మాట్లాడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎవరు మాట్లాడుతున్నారు? తిట్టుకోవడానికి సరిపోవట్లేదు. వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బొంద పెట్టుకోండి, వాళ్ళ ఫ్యామిలీ బొంద పెట్టుకోండి, మనకు అనవసరం. కానీ ఇలాంటి సమయంలో ఏకమవ్వాలి. ఇది మంచి సమయం కాదు. ఇది మన బిడ్డలు అక్కడ అనుభవిస్తుండ్రు, ఏదైతే అనుభవిస్తుండ్రో అది వాళ్ళకి తెలుసు. నరకయాతన ఎంత ఉంటుంది. పూర్వుడు పాపం ఫోన్ల మీద ఎవరికో మాట్లాడుతున్నాడు, అవును నన్ను చంపేస్తారు, నన్ను కాపాడని చెప్పి. ఆ పరిస్థితులు నీ పిల్లలకు వస్తే తెలుస్తుందిరా మీకు. ఆ పరిస్థితులు నాయకుల పిల్లలకు ఎవడైతే సపోర్ట్ చేస్తాడు కదా వాళ్ళకు వస్తే తెలుస్తుంది. ఎవడైతే సపోర్ట్ చేస్తాడో, ఎవడైతే నోరు తెరవాడో వాళ్ళు ఇక్కడున్న బంగ్లాదేశ్ పిల్లలు ఉంటారు కదా, మీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారా మీకు తెలుస్తుంది. మీ బస్తీలో మీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. 4 రోజులు తెలిసిపోతుంది, ఎక్కువ కాదు. బంగ్లాదేశ్ ఉన్న మైనార్టీలను ఇక్కడ తెచ్చే పరిస్థితి ఉందా ఇండియా? ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటారు? తెస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు కూడా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా దే హ్యావ్ టు కొలైడ్
అందరు కలిసికట్టుగా ఫస్ట్ తీసుకునే డెసిషన్ ఇదే ఉండాలి. అందరూ ఒకటై ఒక స్టేజ్ మీద వచ్చి ఫస్ట్ బంగ్లాదేశ్లో ఇలాంటి అరాచకాలు పెరగకుండా ఉన్న వాళ్ళని అటౌట్గా తెచ్చేసేయాలి. ఎందుకంటే ఇంకా టైం పెట్టుకోదు, టైం బార్డర్ పెట్టుకోదు, టైం గ్యాప్ ఇవ్వద్దు వాళ్ళకి. ఎందుకంటే నెక్స్ట్ మినిట్ ఏమైతుందో తెలియదు. ప్రతి క్షణం ఏదో ఒక గొడవలు జరుగుతుంది. మొన్న ఏదో కూరగాయల మార్కెట్లో కూడా ఏదో చిన్న అల్లర్లు జరిగిందంట. అంటే వాళ్ళు అవకాశం దోలాడుతారు. వాళ్ళకి అవకాశాలు కావాలి, మనం అవకాశం ఇవ్వదు, టైం తీసుకోవద్దు. ఇది నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ప్రభుత్వానే కాదు, ఆల్ పార్టీస్. ఇక్కడ బీజేపీ కావచ్చు, కొందరు హిందూ సంఘాలు కూడా చిన్న చిన్న గుళ్ళో గోపురాల విషయంలో కావచ్చు, ఇక్కడ ఇండియాలో జరిగినటువంటి హిందువులపైన దాడుల విషయంలో స్పందించినట్టుగా ఈ బంగ్లాదేశ్ విషయంలో స్పందించినట్టుగా అనిపిస్తుంది. ఎక్కువగా సైలెంట్గా ఉన్నారు. అదే చూసారు. నేను కూడా అసలు ఎవరు అసలు తెలియరు. ఎక్కడ కేవలం ఫోన్లోనే కనిపిస్తుంది. అవును, ఫోన్ తప్ప ఈ ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ పోనీ వాళ్ళు ఒక్కలేనా? వేరే పార్టీస్ లేదా? వేరే ఇప్పుడు ఎన్నో సంఘాలు ఉంది. కిలో బియ్యంలో ఎన్ని బియ్యం ఉంటుందో అన్ని సంఘాలు ఉంది. అవును, మళ్ళీ వాళ్ళందరూ కలిస్తే 2 నిమిషాలు తేవచ్చు. మనం అక్కడున్న మైనారిటీస్ని 2 నిమిషాలు తేవచ్చు. ఇక్కడ ఎన్ని పార్టీస్ ఉంది? 1000 కొద్ది పార్టీస్ ఉంది. అందరు కలిసి కంచికట్టుగా లేదా అక్కడ మన వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం కాదు ఊచకోతలు జరుగుతుంది, వాళ్ళని కాపాడుకుని తెచ్చుకుందాము. వాళ్ళకి ఇక్కడ తెచ్చి పడేసే చాలు. మనము వాళ్ళకి ఏదో షెల్టర్ ఇవ్వాలని కాదు, అక్కడికి వెళ్ళి సురక్షితంగా బార్డర్ దాటి ఇక్కడ తెచ్చుకుంటే వాళ్ళే బతుకుంటారు. కనీసం అక్కడ సావకుండా ఇక్కడ హాయిగా బతుకుతారు. అదొక్కడని చేయండి రా భయ్. రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క నాయకుడికి రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడున్న బిడ్డలను కాపాడే బాధ్యత తీసుకోండి. మీరందరూ కలిసికట్టుగా మన మైనారిటీస్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో అందరినీ తెచ్చే బాధ్యత మీరందరూ తీసుకోండి. లేదు ఊరుకుంటారంటే మిమ్మల్ని కూడా టెర్రరిస్ట్ అనాలి. మీరు కూడా టెర్రరిస్ట్లే. మౌనంగా ఉన్న ప్రతి వాళ్ళు టెర్రరిస్టే. ఎందుకంటే ఇక్కడ మౌనంగా ఉంటారు, వేరే దాంట్లో మొగతనం చూపిస్తారు. ఇది కాదురా మొగతనము. ఇలాంటి విషయాల్లో మాట్లాడడం మొగతనము. పెనకరాని విషయాల్లో మాట్లాడతారు, అది మొగతనం కాదు. అది గాజులు వేసుకొని మాట్లాడండి. ఇక్కడ మీ తరపున క్రిస్టియన్స్ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారన్న? మీ తరపున కూడా క్రిస్టియన్స్ కూడా ఖచ్చితంగా ఇది వాళ్ళ సమస్య వీళ్ళ సమస్య కాదు. ఇదంతా క్రిస్టియన్స్ అంటే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క విషయం పైన స్పందించాలి. అవును, లేదు ఇది నాది కాదు, నాకు అవసరం లేదు, కేవలం నేను మోడీ గారి గురించే ఆర్ఎస్ఎస్ మీదే మాట్లాడతాను కాదు. ప్రతి తప్పు జరిగింది బయటికి రండి, తప్పు జరిగింది మాట్లాడండి, తప్పు జరిగింది దాన్ని ఖండించండి, దండించండి, నిందించండి. అది క్రిస్టియానిటీ అంటే ఒకటే సైడ్ ఉండదు, ప్రతి సైడ్ ఉండాలి. వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. వాళ్ళే మనిషి అంటారండి. మనిషి అనేవాడు ఎవరైనా సరే ప్రతి దాని మీద స్పందించాలి. ఇప్పుడు నేను క్రిస్టియన్, ఇప్పుడు నాకు అవసరం లేదు బంగ్లాదేశ్ హిందూ, నాకు అనవసరం. కానీ ఎందుకు? నాకు కూడా వాళ్ళు నా పిల్లలు లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. నాకు కూడా అది చూసే బాధ అనిపిస్తుంది. తెచ్చుకుందాం రా, నేను ఏమంటలేను, మనం పోయి తెద్దామంటలేను, నేను పోయి తెస్తా అంటలేను. కానీ నా వాయిస్ 10 మందిని, సరే కనీసం హిందువులను బయటికి రావాలి. కొందరు క్రిస్టియన్స్ వచ్చినా సరే ముస్లిమ్స్ కూడా రావాలి. ఇది ముస్లింల సమస్య కూడా. ఎందుకంటే బంగ్లాదేశ్ పిల్లలు మీ పిల్లల్ని కూడా మింగని వెనుకబోరు. ఖచ్చితంగా సైఫ్ అలీ ఖాన్ని వదలని బంగ్లాదేశీ నీ పిల్లల్ని వదలడు అనే గ్యారంటీ ఏమి ఉండదు. వాళ్ళకు శరణార్థం ఇవ్వకండి. మీకు తెలిస్తే తెచ్చి పోలీస్కి అప్పగియండి. నాకు తెలిస్తే నేను కూడా చేస్తాను ఈ పని. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్నట్టు ఇష్యూ ఈ భారత్ కూడా మరో బంగ్లాదేశ్గా మారకముందు ఇటు హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బుద్ధులు కావచ్చు, క్రిస్టియన్స్, దీనికి సంబంధించి సిక్కులంతా కూడా పెద్ద ఎత్తున అందరూ వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని కావచ్చు, మీ యొక్క భావజాలను కావచ్చు 10 మందికి వ్యాపింపజేయండి. ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హింసకు గురవుతున్నటువంటి హిందువులందరినీ కావచ్చు, మైనార్టీలందరినీ కూడా తీసుకొచ్చి పెట్టుకునే ఆ పరిస్థితి ఏర్పాటు కూడా అందరం ఖచ్చితంగా పోరాటాలు చేయాలి అని చెప్పేసి, మన ఇండియాను మరో బంగ్లాదేశ్ మారకుండానే మనందరం ముందే కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా అందరూ స్వయం కృషితో పోరాటం చేయాలని చెప్పేసి కూడా జోసెఫ్ గారు చెప్తున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.